వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి క్యాలరీ కౌంటింగ్ అనేది అవసరమా? సైంటిఫిక్ గా మనం చూసుకున్నట్టయితే క్యాలరీ కౌంటింగ్ అనేది అవసరం లేదు. ఒక ఇద్దరు వ్యక్తులు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారు అనుకుందాం. ఇద్దరు సేమ్ ఫుడ్ తీసుకున్నారు క్యాలరీ కౌంట్ చేసుకొని, కానీ రిజల్ట్స్ అనేవి సేమ్ గా ఉండవు. నెక్స్ట్ రోజు వాళ్ళు వెయిట్ చూసుకుంటే ఒక అతను 200 గ్రామ్ తగ్గొచ్చు, ఇంకో అతను 300 గ్రామ్ తగ్గొచ్చు. వాళ్ళు సేమ్ హైట్ వెయిట్ ఉండొచ్చు. ఈ క్యాలరీస్ అనేవి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక నోషన్. మనం క్యాలరీస్ కన్నా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీద మనం ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు కొంతమంది హెల్తీ ఫుడ్స్ తీసుకుంటారు. మీరు ఎస్పెషల్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్, వాటిలో ఏంటంటే మనకి అడిటివ్స్ అంటే ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ కావచ్చు, లేదంటే ప్రిజర్వేటివ్స్ కావచ్చు, ఇలా చాలా రకాలైనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఎడిటివ్స్ అని యాడ్ చేస్తారు. ఎందుకంటే వాటి షెల్ఫ్ లైఫ్ పెంచడం కావచ్చు, లేదంటే టేస్ట్ ఇంక్రీజ్ చేయడం కావచ్చు. మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ఫుడ్స్, నేను చెప్పినట్టు హెల్తీ ఫుడ్స్ మీద మీ ఫోకస్ అనేది పెట్టాలి. హెల్తీ ఫుడ్స్ అంటే మనకి హోల్ ఫుడ్స్ అంటే ఫ్రెష్ ఫుడ్స్, కూరగాయలు, ఫ్రూట్స్. అలాగని చెప్పి ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్ తాగకూడదండి, ఫ్రూట్సే తినాలి. అలాగే నట్స్, సీడ్స్, మనకి ఏదైనా న్యాచురల్ గా వచ్చేవి అలాగే ఫ్రెష్ గా వచ్చేవి ఎక్కువ తీసుకోవాలి మీరు.